దావీదు దేవుని వైపు చూశారు. అవునా? ప్రజలు అనుకున్నారు, వీడెంతటి వాడు, వీడు ఏ పాటి వాడు, వీడు ఏం చేయగలుగుతాడు, వీడి వల్ల ఏమవుతుంది, పొట్టోడు వీడు, ఇంత చిన్న పిల్లోడా, వీడి వల్ల ఏం జరగదు మనుషులు అనుకున్నారు. కానీ దావీదు ఎవ్వరి మాటలు పట్టించుకోలేదండి. ప్రభు వైపే చూచాడు. అర్థమవుతుందా? ప్రభునే చూశాడు. అందుకనే దావీదుని అందరూ చూడగలిగారు. యోసేపు దేవుని చూశారు. అవునా? యోసేపు దేవుని చూశారు కాబట్టి యోసేపుని అందరూ చూడగలిగారు. ప్రైజ్ ద లార్డ్. దానియేలు 2 చేతులు పైకెత్తి ఆ కిటికీ వైపు చేతులు చాపి ముమ్మారు ప్రార్థన చేశారంట. ఏ పరిస్థితి అయినా పర్లేదు. ప్రైజ్ ద లార్డ్. ఎన్ని ఆటంకాలైనా పర్లేదు, నేను మాత్రం ప్రార్థనని వదల. ఆమేన్. కంగారేం పడలేదండి, భయమేం పడలే. ఏమవుతుందా, ఏమి జరుగుతుందా, ఏం చేస్తారా, ఇవేం ఆలోచించలే. ఆయన ఏవైతే చేస్తున్నాడో అది చేస్తూ వెళ్ళిపోయాడు అంతే. ప్రభుని చూచాడంతే. దానియేలుని ఎవరు చూశారండి? అందరూ చూశారు. హల్లెలూయా. దానియేలు ప్రభుని చూస్తే ప్రభు కనుదృష్టి దానియేలు మీద పడింది. ఆ కనుదృష్టి ద్వారా దానియేలునే అందరూ చూడగలిగారు. ప్రైజ్ ద లార్డ్. ఆయన ద్వారా శాసనమే మారిపోయింది యేసు నామములో. ఆమేన్. రాజు ఏ శాసనమైతే విడుదల చేశాడో ఆ శాసనమే తారుమారైపోయింది. అది దేవుని శక్తి. ఆమేన్. నీ విశ్వాసం అలా ఉంటే, నువ్వు విశ్వాసంగా ప్రభు పైన ఆధారపడితే, ప్రభు నిన్ను ఉన్నతమైన స్థితిలో సిగ్గు నొందేటట్లు చేసే దేవుడు కాదు. ఆమేన్.